కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రి వేళ సమయంలో కూడొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ మరి కొద్దిసేపు దేవుని యొక్క విలువైన సందేశాన్ని వినాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం పిల్లరా. ఇప్పటి వరకు చక్కగా వాక్యాన్ని విన్నాం. మరి కొద్దిసేపు మరి యొక్క సందేశాన్ని దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి మనం అందరము స్వాధీనం చేసుకోవాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం పిల్లరా. దేవుడు ఈ కొన్ని మాటలు ఒకసారి చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూద్దామండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గ్రుడ్డితనము కలుగజేశాను. అర్థమైందా? మీ వాక్యం ఏమర్థమైంది? క్రీస్తు మహిమను మనకు అర్థం కాకుండా ఈ యుగ సంబంధమైన దేవత మన కళ్ళకి ఏం చేసిందంట? గ్రుడ్డితనం. ఎలా గ్రుడ్డితనం అమ్మా? గ్రుడ్డితనం అంటే కళ్ళు కనిపించడం లేదా? గ్రుడ్డితనం అంటే ఏంటి? ఎప్పుడన్నా ఆలోచించామా? అంటే అందరం చర్చికి వస్తాము, అందరం సంఘానికి వస్తాము, కానీ దేవుడు చెప్పిన మాటలు వింటాము, బైబిల్ చదువుకుంటాము, ప్రార్థన చేస్తాం, కానీ ఎవరము వాక్యం చెప్పినట్టు బ్రతకడానికి సిద్ధపడము. అది గుడ్డితనం. అర్థమైందా? వాక్యం విని వెళ్ళిపోతాము. ఆదివారం నుంచి ఆదివారం వరకు నేను అబద్ధాలు మాట్లాడిన వాళ్ళని ఒకరు చూపించండి కదా. ఆదివారం నుంచి ఆదివారం వరకు నా నోటి నుంచి ఒక చెడ్డ మాట రాలేదన్న వారిని చూపించండి. ఆదివారం నుంచి ఆదివారం వరకు నేను ఫోన్లో వాక్యం తప్ప వేరే చూడలేనన్న వాళ్ళని చూపించండి. ఆదివారం నుంచి ఆదివారం వరకు టీవీ చూడలేనన్న వాళ్ళని చూపించండి. ఆదివారం నుంచి ఆదివారం వరకు బైబిల్ చదివిన వారిని చూపించండి. ఆదివారం నుంచి ఆదివారం వరకు ప్రార్థన చేసిన వారిని చూపించండి. ఆదివారం నుంచి ఆదివారం వరకు ఆదివారం విన్న వాక్యాన్ని ఈ ఆదివారం వరకు ధ్యానిస్తూ వాక్యానుసారంగా బ్రతికేవారు ఎవరు కనిపిస్తున్నారు ఈ లోకంలో? చెప్పేవాళ్ళు అలానే ఉన్నారు, వినేవాళ్ళు అలానే ఉన్నారు. అంటే క్రీస్తు మహిమను ప్రకాశింపనివ్వకుండా మన మనోనేత్రములకు గ్రుడ్డితనం కలగజేసిందంట. అంటే విన్న వాక్యానుసారంగా మనం బ్రతకనివ్వడము లేదు, అదే గ్రుడ్డితనము. అర్థమైందా? విన్న వాక్యానుసారంగా బ్రతకడము. వాక్యాన్ని వింటారు, మళ్ళీ బయటికి వెళ్ళి ఏం చేస్తారమ్మా? తాగేవాడు తాగుతూనే ఉంటాడు. వాక్యాన్ని వింటాడు, గోవలు తినేవాడు గోవలు తింటూనే ఉంటాడు. వాక్యాన్ని వింటాడు, కైని వేసేవాడు కైని వేస్తూనే ఉంటాడు. వాక్యాన్ని వింటారు, ఇంట్లో వెళ్ళిన తర్వాత భర్త భార్యను తిరుగుతూనే ఉంటాడు. వాక్యాన్ని వింటారు, భార్య భర్తకు ఎదురు మాట్లాడుతూనే ఉంటుంది. వాక్యాన్ని వింటారు. ఎన్ని విధాలుగా చెప్పుకుంటూ పోతే ఎన్ని విధాలుగా ప్రతి ఒక్క కుటుంబంలో చూడండి ప్రియులారా, వింటున్న వాళ్ళ కుటుంబంలో ఈ విధంగా ఉందంటే, విశ్వాసుల కుటుంబంలో ఈ విధంగా ఉంటే, వాక్యాన్ని బోధిస్తున్న వాళ్ళ కుటుంబాలు కూడా ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. అది మన మనోనేత్రములను గ్రుడ్డితనము కలిగి చేసినట్టు. వాక్యం విని వాక్యానుసారంగా ఎవరి లోకంలో బ్రతకడం లేదు. అందరి మనోనేత్రములను గ్రుడ్డితనం కలుగచేసింది. అర్థమవుతుందా పిల్లరా? ఈ దేహాన్ని దేవుడు కలుగచేశాడు. ఒక సందేశం అనేది అర్థం చేసుకున్నారు కదా, అర్థమైందా? అంటే ఎలా గ్రుడ్డితనం కలుగజేస్తుంది అంటే ఈరోజు కొంచెం వాక్యంలోకి వెళ్దామండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము. చక్కగా వినండి మాటలు.
ఎన్నోసార్లు చదివారు, ఎన్నోసార్లు విన్నారు, కానీ ఈ విధంగా మనం ఎప్పుడు వాక్యం చెప్పినట్టు మనం ఎప్పుడు ఆలోచించలేదు. ఈరోజు ఆలోచిద్దామండి. ఓకేనా పిల్లలు? మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం చదువుదాం పిల్లలు. చదవండి. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీళ్ళని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరును లేక అది ఊడ్చి అమార్చి ఉండుట చూచి వెళ్ళి తన కంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చాను. అది దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుడి కడపటి స్థితి కంటే మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టంతర వారికి సంభవించు. అర్థమైందా వాక్యం? ఎన్నిసార్లు వినింటారు, ఎన్నిసార్లు చదివంటారు ఈ వాక్యాన్ని? ఎంతమందికి ఈరోజు ఎంతమందికి వాక్యం అర్థమైంది? ఎంతమందికి అర్థమైందా? మీకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైనట్టు ఆలోచిద్దాం. దయ్యాలు ఎంతమంది చూస్తుంటారు? దయ్యాల గురించే కదా ఇక్కడ దయ్యాలు అంటున్నారు కదా. దయ్యం అనగానే ఎంతమంది భయపడతారు? అందరూ భయపడతారు. నిజంగా దయ్యం అన్న వాళ్ళు నిజంగా చూసిన వాళ్ళు ఎవరన్నారా? ఎవరు లేరు. యేసు ప్రభు వారు ఏమంటారు తెలుసా? యేసు ప్రభు వారు శిష్యులు సముద్రంలో దోణిలో ఈ కోణ నుంచి అక్కడ వెళ్తున్నారు, సముద్రంలో ఈ కోణ నుంచి అక్కడ వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఆ దోణి వాళ్ళకి ఎదురుగా వస్తుంటారు అనమాట. అంటే గాలి వస్తున్నప్పుడు యేసు ప్రభు వారు వస్తున్నప్పుడు యేసు ప్రభుని చూసి శిష్యులు ఏమనుకుంటారు తెలుసా? దయ్యము అనుకుంటారు. దయ్యం అనుకున్నప్పుడు యేసు ప్రభు వారు ఏమంటారు తెలుసా? దయ్యం మనకేముండదంట, శరీరము దేహము ఉండదు. అర్థమైందా? మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ ఎవరికి కనిపించదు, దయ్యం ఎవరికి కనిపించదు. ఇప్పుడు మనం ఈ మాటను ఆలోచిస్తాము. ఈరోజు ఈ మాటను విని అందరూ సంతోషంగా వెళదామండి. ఈ దయ్యాలు ఎవరో మనం చూద్దామండి ఈరోజు. అర్థమైందా? సంతోషంతో వింటారా? ఏం దయ్య బాబు, రాత్రిలో దయ్యాలని చెప్తున్నాం, వాళ్ళు ఇంటికి కొనిస్తారు అంటారా? ఆ దయ్యాలని విందామండి ఈరోజు. చాలా మందికి దయ్యాలంటే భయం. దయ్యం అనగానే మనమేమనుకుంటాం తెలుసా? చనిపోయిన వారు మళ్ళీ తిరిగి లేస్తారని అనుకుంటారు. కాదు. చనిపోయిన వారు ఎప్పటికీ తిరిగి భూమిపైకి రారు. మనసులో గుర్తుపెట్టుకోవాలి. అదే మన మనోనేత్రంలో గుడ్డితనం చేస్తుంది అపవాది. ఏం తెలుసా? చనిపోయింది అని ఇక్కడనే తిరుగుతుంటాడు, ఇక్కడే ఉన్నాడని మనం భయపెడుతుంది. మన మనోనేత్రంలో గుడ్డితనం చేస్తుంది. బైబిల్ చదువుకున్నవాడు, వాక్యం తెలిసిన వాడు చనిపోయిన ఆత్మ మళ్ళీ తిరిగి రాదని నీకు ఎప్పటికీ గుర్తుండాలి. అది నీ మనసులో పెట్టుకొని నువ్వు ఎక్కడ వెళ్ళని నువ్వు భయపడవు. వాక్యం అంత బలాన్ని ఇస్తుంది మనకు. వాక్యం అంత శక్తిని ఇస్తుంది. వాక్యాన్ని మనల్ని బలపరుస్తుంది. అర్థమైందా పిల్లరా? కొంతమంది సమాధుల పైన పడుకుంటారు, వాళ్ళకి ఏం కదన్నా. మనమే భయపడతాం కాబట్టి భయపెడుతుంది. భయపడకపోతే భయపెట్టదు. ఇప్పుడు ఆలోచిస్తాం. ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి 43వ వచనం. ఒక అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయి. అర్థమైందా? అపవిత్ర ఆత్మ ఎప్పుడు వచ్చింది? అర్థమైందా? మనిషిలోకి ఎప్పుడు వచ్చింది? వచ్చి వదిలిపోయిందంట. వచ్చింది ఎప్పుడు? అర్థమైందా? మనం ఎప్పుడు వదిలిపోయింది అనుకుంటాం, కానీ వచ్చింది ఎప్పుడు? ఎవరైనా ఆలోచించామా? ఒక అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిందంట. అది ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు అర్థం కావాలి మనకు. వచ్చింది అర్థమైతే ఎప్పుడు వదిలిపోయిందో మనకు అర్థమవుతుంది. అర్థమైందా? అంటే ఒక అపవిత్ర ఆత్మ మనిషిలోకి ఎప్పుడు వచ్చిందో చెప్పండి. అందరు నన్ను చూడండి. ఒక దయ్యము మనిషిలోకి ఎప్పుడు వచ్చింది చెప్పండి. ఆ దయ్యాలు ఏందో ఈరోజు చూపిస్తాను మీకు. ఆ దయ్యాల పేర్లు వింటే మీరే అవునా దయ్యాలు ఇవి అని మాకు అర్థమవుతుంది. నిజంగా అంటే వాక్యం ఎంత గొప్ప చెప్తుంది తెలుసా పిల్లరా? అంతా బాగా చెప్తుంది, కానీ మనం అర్థం చేసుకోం వాక్యాన్ని.
అర్థం చేసుకోవాలి. కానీ మన జీవితాన్ని ఎలా బ్రతకాలో ఎలా ఉండాలో ప్రతి ఒక్క మాట పూసగుచ్చినట్టు చెప్తారు. ఎందుకు తెలుసా? ఈ దేహాన్ని చేసింది ఎవరమ్మా? ఇల్లును కట్టింది ఎవరు? నేను కట్టాను అనుకుంటా. నేను నా పేరు మీద వచ్చిందని ఇంటిలో ఎవరు? అందరూ కష్టపడి కట్టుకున్నాం. ఈ ఇంట్లో ఎవరు ఉండాలని కట్టుకున్నాము? నేను ఉండాలి, లేకపోతే ఎవరు ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఉండాలి అనుకుంటారు కదా. మరి ఈ దేహాన్ని ఒక రెఫరెన్స్కి వెళ్దామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ఈ మాట చదివిన తర్వాత ఇప్పుడు చాలా మంది తప్పు చెప్తారు. దానికి సమాధానం అర్థమైందా? సమాధానం నాకు కరెక్ట్ చెప్పాలి ఈరోజు, ఓకేనా? సమాధానం కరెక్ట్ చెప్తుంటే మీకు వాక్యం అర్థం అవుతుంటుంది, ముందుకు వెళ్తుంటాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. చూసావా? దయాలు మీకు నేర్పిస్తాను ఈరోజు, అర్థమైందా? దయ్యాలు ఎవరు నేర్పిస్తాను ఈరోజు, దయ్యాలు ఎవరో మీరు తెలుసుకోవాలి ఈరోజు, అర్థమైందా? 16వ వచనం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుతున్నారని మీరు ఎరగరా? అంటే దేవుడు ఆలయం అంటే ఎవరంటమ్మా? ఈ దేహాన్ని ఎవరు కట్టారు? ఎక్కడ కట్టాడు? ఈ దేహాన్ని ఎక్కడ కట్టాడు? తల్లి గర్భంలో. అర్థమైందా? మనం ఇల్లు భూమి పైన కడతాము, కానీ ఈ దేహాన్ని ఎక్కడ కట్టాడు? తల్లి గర్భంలో. అర్థమవుతుందా? ఎందుకు కడుతున్నాడు ఈ తల్లి గర్భంలో ఈ దేహాన్ని? ఎవరినైనా ఈ ప్రపంచంలోకి వెళ్ళి నాలాంటి దేహాన్ని కట్టు అని ఒకరిని అడుగు, ఎవరైనా కడతారా? అర్థమవుతుందా? ఇలాంటి శరీరాన్ని ఎవరైనా కట్టగలుగుతారా? రోబోలను చేస్తారు. ఏంతోని? ఇనుముతోని, లేకపోతే అల్యూమినియంతో, ప్లాస్టిక్ తోని రోబోలు చేస్తారు. కానీ దేవుడు కట్టిన ఇలాంటి ఆకారాన్ని ఎవరైనా భూమి పైన కడతారంటే ఈ ప్రపంచంలో ఎంత మేధవైనా కట్టాడు. ఎందుకు తెలుసా? కనీసం గోరు రుచిపోతే మళ్ళీ ఆ గోరును పెట్టే శక్తి లేదు. ఇంకో గొప్ప మాట చెప్పమంటారా? ఒక వెంట్రుక తెల్లకైతే దాన్ని నల్ల చేసే శక్తి భూమి పైన ఎవరికి లేదు. చేస్తున్నారు కదా కలర్ అంటే, అది మళ్ళీ 1 వారం రోజులకు నీ నిజ స్వరూపం బయట పెడుతుంది. అర్థమైందా? 1 వారం రోజుల తర్వాత కలరు లేకపోతే క్రింది నుంచి వెనకలు పెరిగాయి అనుకో, ఈ కలర్ అంతా ఏమైపోతుంటది? పైకి వెళ్ళిన తర్వాత లోపల అంతా ఏం కనిపిస్తుంది? మన నిజ స్వరూపం అక్కడ కనిపిస్తుంది. అంటే మనిషి చేతగాని వాడు ఎవరు తెలుసా? మీరు మంచిగా వస్తారు తిరుగు. మనిషికి చేతగాని ఏం తెలుసా? ఒక నల్ల వెంట్రుకని తెల్ల వెంట్రుకని నల్లగా చేసేంత శక్తి లేదు. కానీ ఈ దేహాన్నే చేసేంత శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు. ఈ దేహాన్ని దేవుడు ఎక్కడ తయారు చేస్తున్నాడు అంటే తల్లి గర్భంలో తయారు చేస్తున్నాడు. ఈ దేహము ఆయనకు దేవాలయం అంట, ఇల్లు అంట. ఇందులో ఎవరు ఉండాలనుకుంటున్నారు? ఎవరు ఉండాలనుకుంటున్నారమ్మా? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, అయ్యో దేవుని ఆత్మ మీలో నివసించున్నారని మీరు అంటే దేవుని ఆత్మ, దేవుడా ఏముంటాడా? దేవుని ఆత్మ ఏంటది ఇంట్లో చెప్పాలి. ఈ దేహంలో దేవాలయంలో ఎవరుంటారు? పరిశుద్ధాత్ములు ఉంటారు. అందరు దేవుడు ఉంటారంటారు. కాదు కాదు కాదు, పరిశుద్ధాత్ముడు ఉండాలి. దేవుడు ఉండడు ఈ ఆత్మ ఆలయంలో. దేవుడు ఎప్పటికీ పరలోకంలో ఉంటాడు పిల్లలు, మర్చిపోవద్దు. ఎప్పుడు దేవుడు పరలోకం నుంచి కిందికి రాలేడు. ఆ దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మని ఈ దేహంలో ఉంచాలనుకున్నాడు దేవుడు. ఈ పరిశుద్ధాత్మ ఉంటే మళ్ళీ ఈ పరిశుద్ధాత్మ దేవుని ఆలయములో ఈ పరిశుద్ధాత్మ ఉంచినప్పుడు మరి పరిశుద్ధాత్మ వెళ్ళిపోయి దయ్యం ఎప్పుడు వచ్చింది? మళ్ళీ ఇక్కడ రండి. ఎక్కడ? మత్తయి సువార్త 12:43. ఎప్పుడు ఈ మాట వినలేరు అనుకుంటారు. నిజంగా ఈరోజు ఈ వాక్యం విని దయ్యం ఎవరో మీకు అర్థమవుతారు. ఏదో వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు, ఈ దయ్యం ఆ దయ్యం అనుకుంటారు. కానీ ఈరోజు దయ్యాన్ని చూసి సంతోషంగా ఇంటికి వెళ్ళిన తర్వాత అర్థం చేసుకున్నాం, ఓకేనా? ఒక అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత ఏం చేస్తాం? ఎప్పుడు వచ్చింది అపవిత్రాత్మ? దేవుడు ఈ దేహాన్ని ఎక్కడ కడుతున్నాడు? అందరు జాగ్రత్తగా చెప్పాలి. ఈ దేవుడు ఈ దేహాన్ని ఎక్కడ కడుతున్నాడు? కట్టి ఎక్కడ పంపించాడు? తల్లి ఒళ్ళోకి పంపించాడు. అర్థమైందా? ఎక్కడ పంపించాడు? ఆ దేవుని ఆలయంలో ఎవరు ఉండాలి? మరి దేవుని ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోయింది, అపవాది ఎప్పుడు వచ్చింది అని ఆలోచించినట్లయితే పిల్లరా,
దేవుడు తల్లి గర్భం నుంచినప్పుడు దేవుని ఆత్మ ఉంది. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుని ఆత్మ ఉంది. ఎప్పుడు వెళ్ళిపోయింది దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వెళ్ళిపోయాడు? ఈ దయ్యం ఎప్పుడు వచ్చి కూర్చుంది? మీకు ఎవరైనా తెలుసా? ఎప్పుడు వచ్చి కూర్చుంది దయ్యం? మనకు తెలియదు, కానీ కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది. ఎప్పుడు వచ్చి కూర్చొని చెప్పండి. వివేక్ నీకు వస్తేపు ఉండు. సమృద్ధి చెప్తాను. విన్నాడు సమృద్ధి అర్థమైందా? ఎప్పుడు వచ్చి కూర్చుంటే తెలుసా? పిల్లలకి ఎప్పుడు మాటలు వస్తాయి చెప్పండి. అక్కడ బోర్ల పడుకున్నాడు, వాళ్ళకు ఎప్పుడు మాటలు వస్తాయి? ఎన్ని సంవత్సరాలకు వస్తాయి మాట చెప్పండి. మీ పిల్లలు ఉన్నారు లేదా? మీరు పెద్ద చేస్తారు లేదా? మీ పిల్లలకి ఎన్ని సంవత్సరాలకు మాటలు వచ్చి ఉంటే చెప్పండి. సంవత్సరంన్నరలోకి వస్తాయి కదా. ఆ మాట వచ్చినప్పుడు ఆడు పిల్లోనికి ఏం మాట తల్లి నేర్పించింది చెప్పండి. అమ్మా, ఒరే అమ్మ అనరా, అమ్మ అమ్మ లేకపోతే అమ్మ అమ్మ అని ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేయించామమ్మా. అమ్మా అనగానే పరిశుద్ధాత్ముడు బయటికి వెళ్ళిపోయాడు. అర్థమైందా? అమ్మా అనగానే పరిశుద్ధాత్ముడు బయటికి వెళ్ళిపోయాడు. అమ్మ ఏమన్నా ఈ దేహాన్ని చేసిందా? నానేమన్నా దేహాన్ని చేశారా? దేవుడు చేశాడు. దేవుడు ఏమనుకున్నా తెలుసా? ఈ దేహాన్ని చేసింది దేవుడు అని అంటాడేమో అని తల్లి నోటి నుంచి ఎదురు చూస్తుంటాడు. ఏమని? దేవుడు ఈ దేహాన్ని కట్టాడు, నీకు దేవుడు నాకు ఇచ్చాడు, మొట్టమొదట దేవుడు అని అనిపిస్తుందేమో తల్లి అని దేవుడు ఎదురు చూస్తుంటాయి. తల్లి ఏం చేసింది తెలుసా? అమ్మా అనిపించింది. అమ్మ అనగానే పరిశుద్ధాలు బయటికి వెళ్ళిపోయాడు. పోని మొత్తమని బయట ఉంటే మళ్ళీ ఎవరిని పరిచయం చేసింది? నానా. అమ్మ అంటే ఎవరు అనుకున్నారు? పెద్ద దయ్యం. నిజంగా ప్రియులారా, ఈరోజు వాక్యం ఇద్దామండి. దయ్యాలు ఎవరో అని అనుకుంటున్నావు, కానీ అమ్మనే. ఎందుకు తెలుసా? ఆ దేవుడి నుంచి దూరం చేసింది ఈ అమ్మనే. 9 నెలలు పోసానరా, పెంచానరా, నాకు అన్నం పెడతలేవు అంటే మరి కడుపులో తయారు చేసింది ఎవరు? ఆ దేవునికి నువ్వు మోసం చేసావు కదా, దేవుని మాట చెప్పకుండా. తల్లి ఏమంటే తెలుసా? 9 నెలలు మోసానరా, నేను పెంచి పెద్ద చేశానరా, ఈరోజు నన్ను చూస్తలేవంటే నువ్వు చేసిన తప్పు ఏం తెలుసా? దేవుని నువ్వు పరిచయం చెయ్యలేదు. అమ్మ తర్వాత ఇంకే దయ్యం వచ్చింది తెలుసా? నాన్న అనే దయ్యం తీసుకొచ్చింది అమ్మ. నాన్న అనే దయ్యం తీసుకొచ్చిన తర్వాత ఇంకే దయ్యం వస్తుంది? అక్క అనే దయ్యం ఉంది, తమ్ముడు అనే దయ్యం ఉంది, చెల్లెలు అనే దయ్యం ఉంది, మామ అనే దయ్యం ఉంది, అత్తమ్మ అనే దయ్యం ఉంది, బామ్మర్ది అనే దయ్యం ఉంది. ఎన్ని వరసలు చూడండి. ఇప్పుడు దేవుణ్ణి గుర్తు చేసుకునే సమయం ఏమైనా దొరుకుతుందా మనకు? ఈ పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వెళ్ళిపోయాడు తెలుసా? దేహంలో నుంచి అమ్మ అనగానే వెళ్ళిపోయాడు. ఎన్ని సంవత్సరానికి వెళ్ళిపోయాడు. రావాలి రావాలి రావాలని ఎదురు చూస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. కానీ ఎప్పుడు వచ్చాడమ్మా? ఇప్పుడు మీరు లెక్క పెట్టండి. పెళ్లి పత్రికలు ఎన్ని పత్రికలు చేస్తారు చెప్పండి? 500 చేస్తారా? 500 తర్వాత నీకు దేవుడు గుర్తుకొస్తాడు. చుట్టాలందరూ ఎంతమంది ఉన్నారు? మొట్టమొదటి పత్రిక దేవుని ప్రణాళికతో ఈ పెళ్లి జరుగుతుందని ఆలోచిస్తామా? ఎవరెవరికి వాళ్ళు లిస్ట్ రాయరా? ఎంతమంది ఉన్నారు? మొత్తం లిస్ట్ రాసేసి పేర్లు రాసేసి వాళ్ళకి ఇచ్చాము వీళ్ళకి ఇచ్చాము అందరికి ఇచ్చేసి ఏమంటారు తెలుసా? ఈ దయ్యాలన్నీ వచ్చి ఏం చేస్తాయి తెలుసా? పెళ్లిలో వాక్యం వినకుండా చేస్తాయి దయ్యాలన్నీ. ఎంతసేపు చేస్తారు? జల్దీ పని చేయండి. టైం ఎంత అవుతుంది? అన్నిటికీ సమయం దొరుకుతుంది, కానీ వాక్యానికే సమయము దొరకదు. ఈ దయ్యం ఏం చేస్తుంది తెలుసా? అమ్మ అనే ఒక దయ్యము నాన్నను పట్టుకొచ్చింది, నాన్నను పట్టుకొచ్చిన తర్వాత అత్తమ్మను పట్టుకొచ్చింది, అత్తమ్మ తర్వాత మామను పట్టుకొచ్చింది, మామన తర్వాత వీళ్ళందరినీ పరిచయం చేస్తుంది. కానీ దేవుడని పరిచయం చేసిందా తల్లి ఏ రోజన్నా? దేవుడు ఏమనుకుంటా తెలుసా? అందరికంటే ముందు దేవుడు అని పేరును ఆ కుమారుని ద్వారా వినిపిస్తే ఆ పరిశుద్ధాత్ముడు ఆ దేహంలో ఉంటాడు. అర్థమైందా? అప్పుడు వెళ్ళిపోయిన పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మళ్ళీ దేహంలోకి వస్తాడమ్మా?
ఎప్పుడు వచ్చింది మళ్ళీ? పరిశుద్ధాత్ముడు రావాలంటే మళ్ళీ బాప్తిసం తీసుకోవాలి కదా. అంటే ఎన్ని సంవత్సరాలు బాప్తిసం తీసుకుంటున్నాం? చాలా మంది బాప్తిసం తీసుకోకుండానే పరదేశం ప్రియులారని వెళ్ళిపోతున్నారు. అంటే దేవుడు కట్టుకున్న ఇంట్లో ఆ దేవుడినే పరిశుద్ధాత్మ ఉంచకుండా నువ్వు చేసిన ద్రోహానికి దేవుడు నరకంలో వేస్తాడు. అది నువ్వు మర్చిపోవద్దు. ఆ దేవుడు కట్టుకున్న ఇంట్లో 20 సంవత్సరాలకు బాప్తిసం తీసుకున్నావు, 20 సంవత్సరాల వరకు నువ్వు పరిశుద్ధాత్మని బయట పెట్టావు. ఎంత కోపం ఉంటుంది. నీ ఇల్లు కట్టుకొని నీ ఇంట్లో ఎవడో ఉండి నువ్వు బయటలో పడితే నీకు ఎంత కోపం వస్తుంది. ఒక్కరోజు చూస్తావు, 2 రోజులు చూస్తావు, పోలీస్ స్టేషన్ వెళ్తావు, నీకు తెలిసిన వాళ్ళని చెప్తావు, ఎన్ని డబ్బులు ఖర్చు కానీ లాయర్ల దగ్గర వెళ్తావు, ఎన్నో చేస్తావు కదా. నీ ఇంట్లో వేరేవాడు వచ్చి ఉంటే మరి పరిశుద్ధాత్ముడు అమ్మని పిలిచిన తర్వాత బాప్తిసం తీసుకుంటే మళ్ళీ పరిశుద్ధాత్ముడి హృదయంలోకి వస్తాడు. ఎన్ని సంవత్సరాలు బాప్తిసం తీసుకున్నారు చెప్పండి? ఇక్కడ సమృద్ధి ఇంకా బాప్తిసం తీసుకోలేడు. 30 సంవత్సరాల నుంచి. ఎన్ని సంవత్సరాలు నీకు? 27 27 సంవత్సరాలు. ఇంకెవరు పెట్టావు? ఆ దేహాన్ని, నీ శరీరాన్ని ఆకారాన్ని కట్టాడు చూడు. ఆ ఆకారాన్ని కట్టిన ఆ పరిశుద్ధాత్ముడు అందులో ఉండాలనుకున్న ఆ పరిశుద్ధాత్మని ఎక్కడ పెట్టావు? బయట పెట్టావు. ఆయన రావాలని ఎదురు చూస్తున్నాడు. ఆయన ఇంట్లో ఉండాలని ఎదురు చూస్తున్నాడు. కానీ ఒక్క దయ్యం వెళ్ళి ఎన్ని దయ్యాలను తీసుకొచ్చిందంట? మరీ చెడ్డమైన 7 దయ్యాలను తీసుకొచ్చింది. నువ్వేలా చెప్తావు ఇలా అంటావు? వాక్యానికి ఎక్కడన్నా ఈ బేసిక్ ఎక్కడన్నా ఉందంటే ఈ వాక్యం చదువుకున్న వాళ్ళకి అర్థం కాలేదా అని నేను అనుకుంటా. ఒకసారి చూద్దామండి 46వ వచనం. ఈ మాటల కింద ఉంది కదండి, దయ్యం ఎవరో ఇక్కడ యేసుప్రభు కనిపిస్తున్నారు. మాటల కింద చదవండి. ఆయన జనసమూహముతో ఇంకా అంటే వాక్యాన్ని చెప్తున్నాడు. అంటే చాలా వాక్యాన్ని చెప్తున్నాడు. జనులు కూర్చోగానే వాక్యాన్ని చెప్తున్నారు. వాక్యం చెప్తుంటే ఇక్కడ ఒక దయ్యం వచ్చింది. చదవండి అక్కడ. ఏ దయ్యమో? ఎదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడవాలనని మాట్లాడగోర్చు వెలుపల నిల్చుండిరి. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడవాలని వెలుపల. అంటే ఇప్పుడు యేసు ప్రభుతో ఎవరు మాట్లాడడానికి వచ్చారంటమ్మా? కన్న తల్లి, యేసు ప్రభు తమ్ముడు. ఇప్పుడు వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు ఏమనాలి? వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు ఏమనాలి? అమ్మ వచ్చిందా, రామ్మ కూర్చొని మాట్లాడదాం. వాక్యం ఆపేసి వెళ్ళి మాట్లాడు యేసు ప్రభు వారు. అర్థమైందా? మా అమ్మ వచ్చింది కొద్దిసేపు కూర్చోండి అన్నారు. ఇప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు ఈ చెప్పిన వారి సృష్టిని ఏమన్నా తెలుసా? ఇప్పుడు కిందికి వెళ్తే అక్కడ చదవండి ఏమంటున్నాడు యేసు ప్రభు వారు? నా తల్లి ఎవరు అంటే యేసు ప్రభు వారు ఏమంటారు? నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తం చేయువాడే నా తల్లియు నా సహోదరులు. అంటే వాక్యం వినకుండా, వాక్యానుసారంగా లేకుండా నువ్వు దేవునికి ఏదైనా ఎదురు చేస్తే నువ్వెవరు? తల్లివైనా దయ్యంవే. అర్థమైందా? యేసుప్రభు తల్లిని ఏమంటున్నాడమ్మా? నా తల్లి ఎవరు? ఈ తల్లే కదా దేవునికి దూరం చేసింది మనల్ని. కన్న తల్లినా లేదా ఇంకెవరు చేస్తారు మనం దేవునికి దూరం? నేర్పించాల్సిన బాధ్యత ఎవరికి ఇచ్చాడు తెలుసా? దేవుణ్ణి పరిచయం చేయాల్సిన బాధ్యత ఎవరికి ఇచ్చాడు తెలుసా? తల్లికి ఇచ్చాడు. ఆ తల్లి నిజంగా దేవుని గురించి ఎవరైనా ఏ తల్లి చెప్తుంది చెప్పండి పిల్లలు? అమ్మాని ఆ కుమారుడు పిలవాలంటే ఆ దేహాన్ని నీ గర్భంలో చేసింది ఎవరు? దేవుడు కాదా? అమ్మాని పిలవకపోతే నీవు గొడ్రాలుగా మిగిలిపోయేదానివి. నీ జీవితమే ఒక అగోచారంగా కనిపించేది. నీకు అమ్మాని పిలిపించిన దేవుణ్ణి, ఆ దేవుణ్ణి నువ్వు ఎలా మర్చిపోతున్నావు? దేవుణ్ణి మరిపించేది మొట్టమొదటి ఎవరంటే తల్లి. ఆ తల్లి ఎలా చెప్తే పిల్లలు అలా ఉంటారండి. నాన్న అని చెప్తేనే నాన్నని గుర్తుపెట్టుకుంది. ఎవరైనా మనం అందరం అంతే.
ఆ తల్లి నేర్పిస్తేనే నేర్చుకున్నాం మనం అందరం. ఆ తల్లి నేర్పించకపోతే ఎవరం నేర్పించుకోం. కానీ ఏం నేర్పించింది ఈ తల్లి? నాన్నని నేర్పించింది, అమ్మని నేర్పించింది, అక్కని నేర్పించింది, చెల్లెలని చెప్పింది, ఆంటీ అని చెప్పించింది, మా అమ్మని చెప్పి ఎన్ని విధాలుగా నేర్పించిందండి దయ్యం. ఆ తల్లి పరిశుద్ధాత్మని ఎంత దూరం పెట్టేశారు. ఎన్ని సంవత్సరాలు బయట ఉంటున్నాడు పరిశుద్ధాత్మ. అందులో ఈ దేహంలో ఉండాల్సింది పరిశుద్ధాత్ముడు ఉంటే మన జీవితంలో ఎవరిని ఒక మాటను, ఎవరిని చెడ్డగా చూడము, ఎవరిని చెడ్డగా ఆలోచించము, ఎవరిని చెడ్డగా తలంపులు చేయము. కనుక ఎప్పుడైతే పెరుగుతున్న కొద్దీ ఆ అమ్మ అనే మాట రాగానే పరిశుద్ధాత్మ ఎప్పుడైతే బయటికి వెళ్ళాడో మన పుట్టిన వారందరం ఉంటే ఎలా ఆలోచనలు వస్తున్నాయమ్మా? తల్లి లాంటి ఆలోచనలే, తండ్రి లాంటి ఆలోచనలే. మనం ఎలాంటి ఆలోచన ఉండాలి తెలుసా? దేవుని ఆలోచనలు కలిగి మనం బ్రతకాలి. కానీ ఈ తండ్రి కంటే ఆ తండ్రి గొప్పోడు కాబట్టి ఆయన ఆలోచనలు కలిగి మనం బ్రతకాలి. కానీ ఈ తండ్రి ఆలోచనలు వస్తున్నాయంటే ఈ తండ్రిని నేర్పించింది, తండ్రి చేస్తున్న పనులు తల్లి చూపించింది, తండ్రిని పరిచయం చేసింది. ఎవరు? నా తల్లి. చెప్పాడంట ఒక శిష్యుడు వచ్చి, నీకేం పని? వచ్చి వాక్యం వింటే నా తల్లి అవుతుంది, వచ్చి వాక్యం వింటే నా సహోదరులు అవుతాడు. వాక్యం వినని వాడు నాకు తల్లి కాదు, నాకు తమ్ముళ్ళు కాదు. వాక్యం వినకుండా కూర్చొని తర్వాత వస్తే అన్నగాడు, చెల్లె కాదు, ఎవరు నాకు కాదు. అర్థమైందా? వాక్యంలో ఉన్నవాడే నాకు సహోదరుడు, వాక్యం విన్నదే నా తల్లి, వాక్యం విన్నదే నా తండ్రి. మీరందరూ నాకన్నా పెద్దోళ్ళు ఉంటే ఇందులో ఉంటే నాకు తమ్ముళ్ళు అవుతారు, నాకంటే చిన్నగా ఉంటే నాకు చెల్లెళ్ళు అవుతారు, నాకంటే చిన్నగా ఉంటే నాకు తమ్ముళ్ళు అవుతారు, నాకంటే పెద్దగా ఉంటే అన్నలు అవుతారు, నాకంటే పెద్దగా తండ్రి వరుసలు ఉంటే నాకు తండ్రులు అవుతారు. వాక్యం వినకుండా వాక్యానుసారంగా బ్రతకకపోతే ఈ లోకానుసరమైన తండ్రి అవసరం లేదు, తల్లి అవసరం లేదు. అర్థమవుతుందా? ఏమనుకుంటున్నారు వాక్యం అంటే? ఏం నేర్చుకుంటున్నారు? బాప్తిసం తీసుకున్న తర్వాత అంటే ఎన్ని సంవత్సరాలు పరిశుద్ధాత్మని బయట పెట్టి వస్తారు చూడండి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వస్తాడు? అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్ముడు మన హృదయంలోకి మళ్ళీ అప్పుడు వస్తారంటే. ఎప్పుడు వస్తారంటమ్మా? ఎప్పుడు? ఇప్పుడు ఆలోచించండి. బాప్తిసం ఎంతమంది తీసుకున్నారు? రమేష్ ఇంకా బాప్తిసం తీసుకోలేడు. ఆ దేవుడు కట్టుకున్న దేహాన్ని 40 సంవత్సరాలు అయిందా? 40 సంవత్సరాలు ఉంటా ఆ పరిశుద్ధాత్మ బయటనే పెడుతున్నాము. ఆయన కట్టుకున్న ఇల్లు బయట ఎన్ని రోజుల నుంచి చూస్తున్నా? 40 రోజుల నుంచి. అంటే ముసలితనంలోకి వచ్చిన గుట్ట బయట వస్తున్నావా? చనిపోతే గుట్ట నువ్వు ఇంకా పరిశుద్ధాత్మని ఇంట్లోకి రాణిస్తలేవా ఇంట్లోకి? అందుకని కదండి నరకంలో వేస్తున్నాడు దేవుడు మనల్ని. ఒక అపవిత్రాత్మ ఎప్పుడు వెళ్ళిపోయింది చెప్పండి? ఎప్పుడు వెళ్ళిపోయింది? సంవత్సరానికంటే ఒక అపవిత్రాత్మ మన దేహంలోకి ఎప్పుడు వచ్చిందంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలకు వచ్చింది. తిష్ట వేసి అమ్మ అని పేరు పిలిపించుకొని ఎంతమందిని పరిచయం చేసిందమ్మా? ఎంతమందిని మీరు చెప్పండి, ఎంతమందిని పరిచయం చేసింది? ఆ హృదయంలో ఒక్క మాట ఉండలేని మాట దేవుడు పరిశుద్ధాత్ముడు ఉండాల్సిన, యేసుప్రభు ఉండాల్సిన హృదయంలో అమ్మ అనే పేరు పెట్టడంతో ఎంతమందిని పరిచయం చేసి చెప్పండి. దేవునికి అది బాధ అండి. నేను కట్టుకున్న ఇంట్లో నా కుమారుడు పరిశుద్ధాత్ముడు లేడు. నేను కట్టుకున్న ఇంట్లో, నేను కట్టిన ఇల్లుకు నాకు పేరు లేదు. ఇల్లు కట్టుకున్న తర్వాత అందరినీ దావత్కి ఎందుకు పిలుస్తామమ్మా? ఇల్లు కట్టిన తర్వాత ఇల్లుకి అందరిని ఎందుకు పిలుస్తారు? ఇల్లు కాదు, నేను ఎంత కష్టపడి కట్టానో చూడండి అని చెప్పాలి కదా. ఇల్లు కట్టావు, వచ్చేసి బయటన భోజనం చేసిపోతే సరిపోతుందా? ఇంట్లోకి రండి చూడండి అంటావు. ఎందుకు? నేను ఎంత బాగా కట్టాను, నేను ఎంత కష్టపడ్డాను.
ఎంత కష్టపడితే ఇల్లు కట్టాను, ఇదిగో ఎంత కష్టపడ్డాను తెలుసా, ఇదిగో ఈ గోడలు బేస్మెంట్ వేయడానికి అంత డబ్బులు లేకుండే, ఒక నాకు సహాయం చేస్తారు. ఇదిగో గోడలు వేసిన తర్వాత ఈ యొక్క ఏమిటేమో సబ్జెక్ట్ వేయడానికి డబ్బులు లేకుండే, ఇంకోరు హెల్ప్ చేశారు. ఇదిగో ఈ స్లాబ్ వేయడానికి నాకు డబ్బులు లేకుండే, ఇంకోటి దగ్గర కూర్చాను. ఇదిగో అంతా కట్టేశాను, కానీ ఇదిగో ఇంటికి తలుపులు లేవు, వాళ్ళ దగ్గర తెచ్చాను. ఇంత మంచిగా ఇంత బాగా కట్టావు నీవు ఇల్లు అని అందరు చెప్పడానికి అందరికి పిలిచి దావత్ చేసిన తర్వాత గుడిసేసి ఎవరైనా దావత్ చేస్తారా? గుడిసె కట్టి ఇల్లు ఓపెనింగ్ ఉంది అంటారు. అన్నీ అంటే ఏం ఓపెనింగ్ అంటే గుడిసె ఇదే అంటే ఎవరైనా చూస్తారా? దీనికి దావత్, ఒరే ఈ దావత్ పైసలతో వీళ్ళే కట్టుకోవచ్చు. అంటే కట్టింది చూపించాలని మనిషికి ఇష్టము, అంతేనా లేదా? కట్టింది ఏం చేయాలని మనిషికి చూపించుకోవాలి. నేను ఎంత బాగా కట్టాను చూడని చూపించుకోవడానికి ఇల్లు కడతాం. మరి దేవుడు కట్టిన ఇంట్లో దేవుడు ఉండాలి, దేవుడు చూపించుకోవాలన్నప్పుడు ఇప్పుడు నీవు పుట్టిన తర్వాత నా కొడుకు నా కొడుకు నా కూతురు నా కూతురు అని ఎత్తుకుంటావు. దేవుని కొడుకు దేవుని కుమార్తె అని ఎప్పుడైనా నీ నోటి నుంచి వచ్చిన భాగ్యమే రోజానంద. నా కొడుకు అని ఎత్తుకొని ముద్దిస్తుంటావు. ఆ కొడుకుని ఎవరు తయారు చేస్తారు? నీవు తయారు చేసుకున్నావు తల్లిగారు. నా కూతురు అని ఎత్తుకొని ముద్దిస్తున్నావు. నీ తల్లిగారు నీ గర్భంలో నీవు తయారు చేసుకున్నావు. ఎవరు తయారు చేస్తారు? దేవుడు ఏమంటాడు తెలుసా? నేను చేసిన దాన్ని వాళ్ళు ఏమనుకుని తెలుసా? వాళ్ళ పేరు పెట్టుకొని వాళ్ళు పబ్బం గడుపుతున్నారు. నేను చేసిన ఆకారాన్ని, నేను కట్టిన దేవాలయాన్ని, ఈ దేవాలయాన్ని, ఈ శరీరాన్ని, ఎన్ని కోట్ల దేవాలయాలు ఉన్నాయి చూడండి అమ్మ. ప్రపంచంలో 800 కోట్ల దేవాలయాలు అంటే అంతమంది శరీరాలు ఉన్నాయి. ఇంతమంది శరీరాల్లో దేవునికి పాప అన్న ఒక్కరు ఆ ఇంట్లోకి పరిశుద్ధాత్మను ఇచ్చిన వారు ఎవరు చెప్పండి అమ్మ? 20 లక్షల మనుషులు ఇశ్రాయేలులు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తుంటే ఆ 20 లక్షల మనుషులు ఎంతమంది వెళ్ళారు? ఇద్దరు వెళ్ళారు. అంటే 20 లక్షల మనుషుల్లో ఇద్దరే దేవునికి స్థానం ఇచ్చారంట. అవును. అంటే 10 లక్షలకు ఒకరు ఉన్నారంటే అవును. ఈరోజు పెద్ద పెద్ద సంఘాలు ఏం చెప్తుంది తెలుసా? మా సంఘానికి 120 లక్షల మంది విశ్వాసులు ఉన్నారు. ఒరేనా ఆయన 20 లక్షల మనుషులు అద్భుతాలు చూసినాయి, మా విశ్వాసులే స్థలం ఇవ్వలేదు దేవునికి. అర్థమైందా? అంతేనే కదా? సముద్రాన్ని పాయలు చేసి ఇక్కడ నుంచి కొంచెమంత దూరము సముద్రం మీద చీలకపోయిందంట. ఆ సముద్రం చూస్తుండగా రెండుగా విడిపోయింది. సముద్రం రెండుగా విడిపోయి అందులో నుంచి మనుషులు 20 లక్షల మనుషులు నడిచిపోయిన వాళ్ళే దేవునికి, ఆ పరిశుద్ధాత్మనికి తన హృదయంలో స్థానం ఇవ్వలేని వాళ్ళు ఈరోజు నీకు ఉద్యోగం వస్తే దేవునికి స్థానం ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? లేరు. ప్రపంచంలో వెతికితే ఒక్కరు ఉద్దరో దేవునికి అనిపిస్తున్నట్టు లేరు. ఆయన కట్టుకున్న ఈ దేహంలో ఆయన ఉండాలని ఇష్టపడుతున్నాడు పరిశుద్ధాత్మ. కానీ 8 లక్షల కోట్లుగా మనుషులు ఉన్నారు, కానీ 8 లక్షల కోట్ల మనుషుల హృదయాల్లో పరిశుద్ధాత్ముడు ఉండాలని ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు ఎవరి హృదయంలో లేదు. అందుకనే శ్రమని తెలుసా? నేను బయట నిలబడి తలుపు తట్టుచున్నాను. ఎవడు ఉన్నాడు ఆ హృదయంలో? తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు. ఇవి మనుషులతో సరిపోలేదని ఇంకేం వచ్చాయి తెలుసా? డబ్బు వచ్చేసింది, బంగారం వచ్చేసింది, ఇల్లు వచ్చేసింది, భూములు వచ్చేసాయి, ఎన్ని వచ్చేసాయి చూడండి పిల్లలు. డబ్బును ఎప్పుడైతే దేవునికి నువ్వు దూరం అయ్యావో, ఆ దేవునికి దూరం చేసిన తర్వాత దైవం ఏం చేసింది తెలుసా? నిన్ను దూరం చేసింది. తల్లిని ఎలా దూరం చేసింది? డబ్బు విషయంలో కదా. దేవునికి నువ్వు దూరం చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నీ కొడుకు నీకు దూరం చేస్తాడు. ఎలా? డబ్బులు ఉన్నా కానీ తల్లిదండ్రులకు దవాఖానకు చూపించలేని తల్లి కొడుకులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? డబ్బులు ఉన్న అమ్మ నాన్నకు పిల్లలకు భోజనం తల్లిదండ్రులకు భోజనం పెట్టని పిల్లలు ఎంతమంది ఉన్నారు ఈ గ్రామంలో చెప్పండి? ప్రతి గ్రామంలో ఉన్నారు లేదా? డబ్బు ఉన్నా కానీ తల్లిని పోషించలేని కొడుకులు లేరా? డబ్బు ఉన్నా కానీ తండ్రిని పోషించలేని కొడుకులు ఉన్నారు లేదా?
ఎందుకు నీకు ఈ పరిస్థితి వచ్చింది తెలుసా? నువ్వు భయపడక దేవుని ప్రేమను కుమారునికి నేర్పలేదు కాబట్టి నీకు రోజు రోజుకు నీ కుమారులు నీకు దూరం అవుతున్నారు, నిన్ను చూడలేకపోతున్నారు. ఆ యొక్క శిక్షను ప్రతి తల్లి ప్రతి తండ్రి అనుభవించాల్సిందే. అర్థమవుతుందా? నిజంగా పిల్లలు ఎంత ఆలోచిస్తున్నారు చూడండి. 20 పుట్టిన ఒక సంవత్సరానికి వెళ్ళిపోయిన పరిశుద్ధాత్ముడు ఎప్పుడు రావాలి అనుకుంటే ఒకరి తర్వాత ఒకరిని పరిచయం చేసుకుంటూ పోతున్నాం. తల్లిదండ్రులు కొంతమందిని పరిచయం చేస్తే చదువుకోవడానికి వెళ్ళినప్పుడు నీకెంతమంది పరిచయం అయ్యారు? అక్కడ మళ్ళీ తల్లిదండ్రులకు 5 మందిని పరిచయం చేస్తే నీ స్కూల్కి వెళ్ళాక అక్కడ చిన్నగా ఉన్నప్పుడు ఆడుకునే ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు నీ హృదయంలో ఉండిపోతారు. ఇంకా కొంచెం పెద్దగెళ్తే 10th క్లాస్ ఫ్రెండ్స్ నీ మనసులో ఉండిపోతారు. ఆ తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత కాలేజ్ ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఉద్యోగానికి వెళ్తే ఉద్యోగం వెళ్ళిన ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు. అంటే ఈ దేహంలో ఆ దేవుడి పరిశుద్ధాత్మ ఉండడానికి నీకు స్థానమే ఇవ్వలేవు అంటే ఇవ్వవు. చనిపోయేంత వరకు ఇలానే చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరూ ఎలా గ్యాదరింగ్ చేస్తున్నారు? 10th క్లాస్ గ్యాదరింగ్ అంట, కాలేజ్ గ్యాదరింగ్ అంట, ఉద్యోగంలో గ్యాదరింగ్ అంట. మరి దేవుడు బయట పెట్టేశారు. నిజంగా పిల్లలు ఒకసారి ఆలోచించండి, దేవుడు ఎంత బాధపడుతున్నాడో తెలుసా మన విషయంలో. ముసలిగా అవుతున్నప్పుడు ఏం చేస్తారని తెలుసా? అప్పుడు బాప్తిసం తీసుకుంటాడంట. అంటే 60 సంవత్సరాలు నువ్వు దేవుడిని ఎక్కడ పెట్టావు? పరిశుద్ధాత్మని ఆయన కట్టుకుని ఇల్లును, ఆయన ఉండాలనుకున్న ఇంట్లో ఆయన ఉండేం చేయాలనుకున్నా తెలుసా? పరిశుద్ధంగా పవిత్రంగా నిన్ను పెంచాలనుకున్నాడు పరిశుద్ధాత్మలు ఉంటే. కానీ ఆయన బయటికి పంపిస్తాను కదా తల్లిని చూపించిన తర్వాత తల్లి మీదనే ప్రేమలు వెళ్ళిపోయాయి కొడుకుకి. ఈరోజు తండ్రి నేర్పించావు, తండ్రి మీదనే ప్రేమలు వెళ్ళిపోయాయి. పిల్లలని చూపించావు, పిల్లల మీదనే తల్లుల ప్రేమలు వెళ్ళిపోయాయి. ఎందు విషయంలో తెలుసా? డబ్బు విషయంలో. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎప్పుడైతే 25% వచ్చిందో ఆడపిల్లలకి ఇవ్వాలన్న రూల్స్ వచ్చిందో, వాళ్ళ నాన్న వాళ్ళకు ఊర్లో పొలం ఉందంట. పొలం ఉన్నప్పుడు ఏం చేశారంటే పిల్లరా, వీళ్ళు ఎలా అంటే మంచి ఫ్యామిలీ, ఏ జరిగిన కుటుంబంలో అక్క చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరు కలిసి ఎంత గ్రాండ్ చేసుకుంటారు ఫంక్షన్లు అంటే చాలా ఒక కుటుంబం చేసుకున్నప్పుడు వీళ్ళు కొంచెం పొలం అమ్మారు. పొలం అమ్మిన తర్వాత ఏమైంది తెలుసా? 25% వాళ్ళు ఇచ్చేసారు. మంచిగా ఏం లెక్కలు రాసుకోకుండా పేపర్ రాసుకోకుండా వాళ్ళు ఇచ్చేస్తారు. ఏది? 25%. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఏం ఆశ వచ్చింది తెలుసా? మనం ఎట్లా సంతకాలు పెట్టింది పేపర్లు ఏం లేదు కదా, మా అక్కలే కదా మా చెల్లెలే కదా వాళ్ళ నమ్మకంతో వచ్చేస్తారు. మా చెల్లెలే కదా మా బావలే కదా, ఇగో ఇంత మంచి మేము ఉన్నాము, ఈ పేపర్లతో ఏం అవసరం, మాట ముఖ్యం కదా అని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏం పేపర్ల మీద సంతకం పెట్టుకోకుండా ఇచ్చేసారంట. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వచ్చేవాడు తెలుసా? 25% ఇవ్వాలని మళ్ళీ చెప్తున్నారు. ఏంది? మళ్ళీ 25%. అంటే ఇప్పుడు 50% వాళ్ళకపోతే వీళ్ళకేం వస్తుంది? ఈ విషయంలో కొట్టుకొని కోర్టులకు వెళ్ళి ఫంక్షన్లు చేసుకుంటే పిలుచుకోలేని దురస్థితి వచ్చింది. అంటే డబ్బు మనల్ని ఏం చేస్తుంది? తల్లిని దూరం చేస్తుంది, తండ్రిని దూరం చేస్తుంది, పిల్లల్ని దూరం చేస్తుంది. అంటే ఒక డబ్బు నీకు ఎప్పటికి అవసరం అంటే కాదు కాదు కాదు, అది ఎవరు చేశారంటే తల్లే చేసింది, తండ్రి చేశాడు. నువ్వు పుట్టినప్పటి నుంచి దేవుని ప్రేమలో పెంచింటే ఈ డబ్బు మీద ఇష్టపడేవాడు కాదు. అర్థమైందా పిల్లరా? మత్తయి సువార్త 10వ అధ్యాయం, క్షమించండి 10వ అధ్యాయం. యేసుప్రభు ఎవరు ఏమంటారు తెలుసా? అందరు ఏమంటారమ్మా యేసుప్రభు నమ్ముకుంటే? మీరు దేవుని మందిరానికి రమ్మంటే ఏమంటారు తెలుసా? నీకు శాంతి లేదా? సమాధానం ఇస్తారా? నీకు పిల్లలు లేరా? పిల్లల్ని ఇస్తారా? మీ ఇంట్లో గొడవలు ఉన్నాయా? యేసుప్రభు దగ్గరికి రా. మీ ఇంట్లో ఏమన్నా బాధలు ఉన్నాయా? యేసుప్రభు దగ్గరికి రా. నీకు అనారోగ్యం ఉందా? యేసుప్రభు దగ్గరికి రా. ఇవి చేస్తాడు చేయడానికి కాదు, కానీ యేసుప్రభు వారు ఒక మాట చెప్తున్నాడు, ఇక్కడ చదవండి. నేను భూమి మీదకి సమాధానమును పంచవచ్చితినని తలంచకొద్ది, నేను సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చానని మీరు అనుకోకండి. ఖడ్గమునే గాని సమాధానము పంపుటకు నేను రాలేదు. అంటే సమాధానం ఇస్తారని మీరు అందరు పోతున్నారు కదా. ఎవరంటున్నారు? మతోన్మాదులు అంటున్నారు, హైందవులు అంటున్నారు.
యేసు ప్రభుని అనుకుంటే శాంతి సమాధానం వస్తాను మీరు అనుకుంటారు కదా. ఆ యేసు ప్రభు ఏమంటున్నారు తెలుసా? ఇదిగో శాంతి సమాధానం ఇస్తానని మీరు అనుకున్నారు కదా. ఆయన ఏమంటారు తెలుసా? సమాధానాన్ని ఇవ్వడానికి రాలేదంట, ఖడ్గము కత్తితో పొడవడానికి వచ్చాడంట మనల్ని. ఒక్క మనుషునికి వాని తండ్రికి కుమార్తెకును ఆమె అత్తకును కోడలకును ఆమె అత్తకును ఎందుకు వచ్చాడంట యేసు ప్రభు? యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే భూమిపైకి చెప్పాలి మీరు. ఎందుకు విరోధం పెట్టడానికి వచ్చాడు? కింది చదవండి. ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులవదు. ఏదైతే ఉన్న మాట మనం దేవుని మాట ఏదైతే చెప్తాం చూడండి, ఇంటి వారే మనకు శత్రువులు అవుతారు. అర్థమైందా? ఎలా శత్రువులు అవుతారంటే కింద చెప్తున్నాడు, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. అంటే ఎందుకు శత్రుత్వం పెడుతున్నా అంటే, ఏ కుటుంబంలో అక్క చెల్లెలకు సంతోషం చెప్పండి, అత్త కోడలకు సంతోషం చెప్పండి, అన్నదమ్ములకు సంతోషం చెప్పండి. కుటుంబంలో తండ్రికి కొడుకుకు సంతోషం లేదు, తల్లి కొడుకుకు సంతోషం లేదు, తల్లి కూతురుకు సంతోషం లేదు. మీది మాటలకు నా బిడ్డే మా అమ్మ అనుకుంటారు, కానీ ఒక్కసారి నీ కళ్ళ ముందర ఒకరికి ఎక్కించుకోకుండా తక్కువ చేయి. అర్థమైందా? ఆయన పరిస్థితులు బాగలేనప్పుడు ఆయనకి ఇచ్చి ఈయనకి ఇవ్వకు. ఏమని తెలుసా? నాడికి పోయిగా వీడికి వచ్చాడు అవసరము లేదు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడని తెలుసా? కుటుంబంలో ఏం చేయడానికి? గొడవలు పెట్టడానికి వచ్చాడంట. ఏం గొడవలు? అన్నదమ్మునికి ఎందుకు పడతలేదు, భార్య భర్తలు ఎందుకు పడడం లేదు, తండ్రి కొడుకుకి ఎందుకు పడడం లేదు, తల్లి కూతురుకి ఎందుకు పడడం లేదు? అది పడకుండా చేసిందే యేసు ప్రభు అంట. ఒకరికొకరు పడకుండా చేసిందే యేసు ప్రభు అంట. ఎందుకు చేశాడు అంటే, ఆ దేవుడు కట్టిన దేవాలయంలో పరిశుద్ధాత్మని మీరు దూరం చేశారు. వీళ్ళని ప్రేమించే కదా వాళ్ళని దూరం, పరిశుద్ధాత్మని దూరం పెట్టారు మీరు. వీళ్ళని తల్లిని ఇష్టపడే కదా ఆ పరిశుద్ధాత్మ దూరం. అందుకని నేను తల్లిని ఏం చేస్తాను? కొడుకుకు పడకుండా చేస్తాను. ఈ పరిశుద్ధాత్మని కదా బయటకు పంపించావు. సెకండ్ తండ్రిని పరిచయం చేసి ఆ తండ్రిని దూరం చేస్తాను. దేవుడు ఎంత బాగా చెప్తున్నాడు తెలుసా ప్రియులారా? ఇది ప్రియులారా వాక్యం అంటే. వాక్యం అంటే ఇలా నేర్చుకోండి, వాక్యం ఇలా నేర్చుకోండి రండి అంటే రామ్ ప్రియులారా. అర్థమవుతుందా? ఎవడును అంక కింద చదవండి. నాకంటే తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువ ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువ ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు 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 కాడు. అంటే ఏమంటాడు తెలుసా? అందరిని విడిచిపెట్టి మొట్టమొదట నన్ను ప్రేమించు. నన్ను ప్రేమిస్తే నేనేం చెప్తాను తెలుసా? నేను వెళ్ళిపోయాను, కానీ ఇగో నేను వెళ్ళిపోతే మీకు ఏం చేస్తాను తెలుసా? ఆదరణకర్తను సత్య స్వరూపాన్ని ప్రపంచంలోనికి పంపించి వెళ్ళిపోతున్నాను. ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు తెలుసా? సర్వసత్యంలోనికి తీసుకెళ్తాడు. ఆయన మీరు బయట పెట్టేస్తాడు. అందుకని దేవుడు అంటే ప్రేమ లేకుండా పోతుంది, దేవుని వాక్యం అంటే భయం లేకుండా పోతుంది, దేవునితో మాట్లాడాలని భయం లేకుండా పోతుంది. అందరూ ఎలా తయారైపోయారంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతికేస్తున్నారు. పిల్లలు ఆలోచించండి. ఏమంటున్నాడమ్మా? ఒక మనిషిని ఆత్మ, అపవిత్ర ఆత్మ వచ్చి వెళ్ళిపోయిందంటే ఎప్పుడు వచ్చింది? అది మాటలు వచ్చినప్పుడు. మరి దాన్ని పంపించాలంటే ఎప్పుడు? బాప్తిసం తీసుకొని పంపించాలి. మరి బాప్తిసం తీసుకున్న తర్వాత మన క్రియలు ఏమన్నా మారాయా? మరి 7 దయ్యాలను వెంట పెట్టుకొని వచ్చిందంటే చర్చికి వచ్చే వాళ్ళు ఎవరు ప్రేమ కలిగి ఉంటారు చెప్పండి? ఈ చర్చికి వస్తే ఇంకెక్కడ దయ్యాలు మిగిలి ఉన్నారు? ఏ దయ్యాలు? చర్చికి వచ్చిన వాళ్ళని ఒకరు చూపించండి, ఈమె వాక్యానుసారం బ్రతుకుతుంది నిజంగా.
చర్చి బోధకుడే బాగలేనప్పుడు, చర్చికి సంఘానికిలో వెళ్ళినప్పుడు సంఘ బోధకుడే బాగలేనప్పుడు సంఘంలో విశ్వాసం ఎలా బాగుంటారు చెప్పండి? నువ్వు చర్చికి రాకంటే ముందు అక్కడ రాజకీయం ఉండొచ్చు, కానీ వీడు బాప్తిసం తీసుకొని మళ్ళీ చర్చిలో వచ్చి రాజకీయం చేస్తాడు. బయట నీవు రాజకీయ నాయకుడు ఉండొచ్చు, కానీ మళ్ళీ చర్చిలో వచ్చి ఏం చేస్తాడు? మళ్ళీ రాజకీయం చేస్తాడు. చర్చిలో పార్టీ ఇవ్వకపోతే ముఖమంతా ఒదిగి పెట్టుకున్నాడు, ప్రార్థన ఇవ్వకపోతే ముఖమంతా ఒదిగి, వాక్యం ఇవ్వకపోతే ముఖమంతా ఒదిగి. నీ గురించి చెప్తే నా గురించి చెప్పాడు, నీ గురించి చెప్పదు, గోడలు చెప్పడానికి వచ్చినా నేను, ఈ మైకులు మౌటికి చెప్పడానికి వచ్చిన నేను చెప్పేది మొత్తం మీ గురించి చెప్తాను. మీ గురించి నాకు ఒక చెడ్డ మాట అర్థమైందంటే కంపల్సరీ నేను చెప్తాను. అర్థమైందా? ఎందుకు చెప్తారో తెలుసా? మీరు సరిదిద్దుకోవాలి, మీరు బాగుపడాలని. ప్రేమ అంటే ప్రేమించి నిజంగా ప్రేమించే స్నేహితుడు ఏం చేస్తారంట? గద్దించే మాటలు చెప్తాడు. మనల్ని పాడు చేసే స్నేహితుడు ఏం చేస్తాడు తెలుసా? లెక్కలేనని మొదలు పెట్టుకుంటాడు. అర్థమైందా? యేసు ప్రభువు వారు ఏమంటాడు తెలుసా? బయట నువ్వు అలానే ఉన్నావు, బాప్తిసం తీసుకున్న తర్వాత ఓన్లీ లేక పరిశుద్ధాత్ముడు వచ్చి కనీసం మన హృదయంలో ఉన్నాడంటే దేవుని సన్నిధానంలో దేవుడు ఉంటాడు. చెప్పండి అమ్మ, ఇక్కడ దేవుడు ఉంటాడా? అందరం ఏమంటారు తెలుసా? అమ్మో దేవుడి మందిరానికి వెళ్దాం, దేవుడి మందిరంలో కూర్చుందాం. దేవుడు ఉంటాడా దేవుడి మందిరంలో? ఒక మాట చూసుకొని ముగించేసుకుందా? వీలైతే మళ్ళీ ఆదివారం దీన్ని కొనసాగుతుంది. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటిని, అంటే ఏది దేవాలయం అంటే దేహాన్ని ఎవరు ఎదిరిస్తున్నారు? మళ్ళీ ఈ దేవాలయం అనుకున్నారు, ఈ దేవాలయం అనుకోండి, ఆ దేవాలయం ఎదిరించచ్చు. దానికి అంతటిగా తన్ను తాను హెచ్చించుకొనొచ్చు, తాను దేవుడనని కనపరుచుకొనొచ్చు. దేవుని ఆలయంలోనే వాడు కూర్చున్నాడంట. గనుక అంటే దేవుని ఆలయంలో ఎక్కడ కూర్చున్నాడు? దేవుని ఆలయం ఏదమ్మా? ఈ హృదయంలో వాడు కూర్చున్నప్పుడు నువ్వు చర్చికి వస్తే నువ్వు మారుతావా? మొట్టమొదట మారాల్సింది ఎక్కడ? హృదయంలో మారాలి. అక్కడ మారకుండా ఇక్కడ వస్తే నీ జీవితం ఎప్పటికీ మంచిది కాదు. ఎక్కడ కూర్చున్నాడంట వీడు? ఇందులో నుంచి వెళ్ళగొడదాం. ఫస్ట్ ఈ హృదయం నుంచి వెళ్ళగొడితే అప్పుడు వాక్యం అనేది ఇంట్లో నీ మనసు దొరుకుతాయి. ఇప్పుడు వచ్చారు కదా, ఇప్పుడు ఏమనుకో తెలుసా? ఎంతసేపు చెప్తారు నాయన బంద్ చేయి, ఏమోవాలి, ఆకలి అయితే తినాలి. చాలా మంది అంటున్నారంట ఎక్కువసేపు వాక్యం చెప్తారు అందుకని రావడం ఇష్టం లేదు. ఎక్కువసేపు తినేటప్పుడు ఎప్పుడన్నా ఎందుకు ఎక్కువసేపు తిన్నందుకు ఏమంటారు? మెల్లగా కడుపు నిండా తిన్నామంటారు. లేదు, డబ్బులు వేసినప్పుడు ఏమన్నా ఎంతసేపు వేస్తామంటామా? రాత్రి అయినా లెక్క పెడుతుంటాం. బంగారం ఉన్నా అనుకోండి, రాత్రి అంతా లెక్క పెడతాం. చీరలు తెచ్చారనుకోండి, పెళ్లి బట్టలు తెచ్చారనుకోండి, 12, 1 గంట 3 గంటల వరకు చూస్తాం. ఏది బాగుంది, ఏది బాగుంది, నాకు చూపియవా, నాకు చూపివా, సిద్ధుందా చూస్తూ దా చూస్తూ ఇది ఎవరికి వాళ్ళకి వీళ్ళకి అన్నా అంత చూసిన తర్వాత వాడికి మళ్ళీ నాకు తెలుసుకుని నాకు తెలియరని వెళ్ళిపోతుంది. వీటి విషయంలో మనకు టైం కనిపించదు, తినే విషయంలో మనకు టైం కనిపించదు, పని చేస్తున్నావు పని విషయంలో మనకు టైం కనిపించదు, మనము బట్టలకు షాపింగ్కి వెళ్ళినప్పుడు టైం కనిపించదు, ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు టైం కనిపించదు, ఎన్ని విషయాలు మనకు టైం కనిపించదు. కానీ చర్చికి వచ్చినాడు వాక్యమైన విషయాలు మనకు టైం కనిపిస్తాడు. అదే ఆ దయ్యాన్ని నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు ఇక్కడ నక్కలు చేసినావు అంటే సంపదాన్ని బయట పంపించేది రావాలి. నీతో వచ్చినాక పంచాలు పెట్టుకుంటా, ఫస్ట్ నా హృదయంలోకి వెళ్ళిపో, వాక్యం విన్న తర్వాత నీతో వచ్చి మాట్లాడతాను రావాలి. అది చేయం మనం. ఆయన లోపల పెట్టుకుని వస్తే ఎక్కడ వాక్యం అర్థమవుతుంది? చర్చికి వచ్చిన వాళ్ళు కూడా ఎవరికైనా అర్థమైందంటే వాక్యం ఎవరికి అర్థం, బోధకునికి అర్థం కాలేనప్పుడు ఈ వాక్యాన్ని ఇంకోసారి అడిగిమాను. ఎప్పుడో చూస్తుంది అంటే ఒక అపవిత్ర ఆత్మ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిన తర్వాత అంటాడు. కానీ అది ఎప్పుడు వచ్చిందో చెప్పు, నువ్వు మొట్టమొదట అది వచ్చింది ఎప్పుడు పోతుందో నువ్వు చెప్పు, మళ్ళీ ఎప్పుడు వచ్చిందో చెప్పు. అది చెప్తే వాక్యం అంటారు. అంటే వాని మొదటి స్థితి కంటే కడపద స్థితి చెడ్డదగనంటే ఏం తెలుసా? పుట్టినప్పుడు ఉన్న పరిశుద్ధత
చనిపోయేంత వరకు వానికి పరిశుద్ధత రాదంట. అలా ఎంతమంది చచ్చిపోతున్నారు చూడండి. బాప్తిసం తీసుకున్న తర్వాత చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, బాప్తిసం తీసుకోకుండా చెడిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా పిల్లలు? చర్చికి వచ్చిన తర్వాత ఏ చర్చిలో బాగలేదమ్మా, నిజం చెప్తున్నా, ఏ చర్చిలో బాగలేదు. చర్చిలో వాక్యం చెప్పేవాడు వాడి చర్చి గురించి చూపించుకుంటాడు, వాడు డబ్బు కోసం చేస్తుంటాడు, ఎన్నో విధాలుగా చేసుకుంటున్నారు. కానీ వాక్యాన్ని వినిపించి ఒక ఆత్మను రక్షించాలనే ఆలోచన మనిషికి కనుమరుగైపోయింది. అలా చెప్పే వాళ్ళ దగ్గరికి ఇలా 10 మంది 20 మంది వస్తారు, ఎక్కువ రారు మన దగ్గరికి. వచ్చిన వాళ్ళు కూడా మధ్యలో ఆగిపోతుంటారు. మరి వాళ్ళను ఫోన్ చేయాలి, రమ్మనాలి, ఆ ప్రయాసమే వేరు. దేవుని కోసం పిలిచి వాక్యం వినిపించాలనుకున్న వాని ప్రయాసమే వేరు. అయ్యో, ఒక సేవకుడు చేస్తున్నాడు, మనం ఎంత విలువీయాలి. ఫోన్లు లేపని వాళ్ళు ఉంటారు, సేవకుడు ఫోన్ చేస్తుంటే. అర్థమవుతుందా? నిజంగా పిల్లలు ఆలోచించండి. చక్కటి మాటలు వినడానికి అస్సలు వెనక అడిగేయకండి. ఇలాంటివి గుట్టలు నా మనసులో ఉన్నాయి చెప్పాలని. కూర్చుంటే సంవత్సరము ఇలానే నిలబడి చెప్పేటంత వాక్యం ఉంది మనసులో. కానీ ఏది 1 గంటకే మనకు సమయం ఉండదు. చెప్పాలంటే రాత్రులు నిలబడి ఇలా చెప్తాను నేను. మీరు కూర్చోడానికి కలిసిపోవాలి కానీ నేను నిలబడానికి కలిసిపోను. అంత ఎందుకు వస్తుందంటే నా హృదయంలో పరిశుద్ధాత్మనికి స్థానాన్ని ఇచ్చాను. ఆ పరిశుద్ధాత్మనికి స్థానం ఇస్తే వాక్యం తప్ప ఏది మాట్లాడలేదు. వాక్యం తప్ప డబ్బు మీద ఆశ ఉండదు పరిశుద్ధాత్మ లోపల ఉంటే. వాక్యం తప్ప బంగారం మీద ఆశ ఉండదు పరిశుద్ధాత్మ లోపల ఉంటే. వాక్యం తప్ప ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉండదు పరిశుద్ధాత్మ లోపల ఉంటే. వాక్యం తప్ప ఏదో తినాలని ఆశ ఉండదు పరిశుద్ధాత్మ లోపల ఉంటే. వాక్యం తప్ప ఇదిగో వాళ్ళు ఏదో అన్నారు నేను వాళ్ళని తిట్టాలని ఆలోచన ఉండదు. వాక్యం తప్ప వాళ్ళు అన్నారు కాబట్టి ఆ మాట నేను మనసులో పెట్టుకొని టైం వచ్చినప్పుడు చెప్పాలని ఆలోచన ఉండదు పరిశుద్ధాత్మ లోపల ఉంటే. అర్థమైందా? వాక్యం తప్ప అదిగో వాళ్ళు అంత మంచి భోజనం తింటారు నేను ఇలా తింటున్నాను ఆలోచన ఉండదు. పరిశుద్ధాత్మ లోపల ఉంటే పిల్లరా, అన్నకి ఇచ్చే మర్యాద అన్నకి ఇస్తావు, చెల్లెలకి ఇచ్చే మర్యాద చెల్లెలకి ఇస్తావు, ఎవరికి ఇవ్వాల్సిన మర్యాద ఇస్తూనే ఉంటావు పరిశుద్ధాత్మ లోపల ఉంటే. ఆ వాక్యం లేకపోతే ఎవరిని ఎలా అన్నా అన్నని ఏరా అని పిలుస్తావు, అమ్మని ఏమే అని పిలుస్తావు, నాన్నని ఏమరా అని పిలుస్తావు. అర్థమైందా? ఆ పరిశుద్ధాత్మలు ఉంటే ప్రియులారా ప్రతి ఒక్కరికి నచ్చటట్టే నువ్వు అనిపిస్తుంటావు. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభులో ఉన్నాడు. ఎలా నచ్చాడు చెప్పండి యేసు ప్రభు. ఇప్పటి వరకు యేసు ప్రభుని గుర్తుపెట్టుకుంటాం. 2000 సంవత్సరాలైనా మన వాళ్ళని మర్చిపోయాం చనిపోతే. మా చెల్లెలు ఎప్పుడు చనిపోయింది మర్చిపోయాం. కానీ యేసు ప్రభును 2000 సంవత్సరాలైనా మర్చిపోలేము. ఎందుకు తెలుసా? ఆ పరిశుద్ధాత్ముడు అలా ఉంటే అలా బ్రతుకును ప్రేరేపించి అలా బ్రతకడానికి సిద్ధం చేస్తాడు మనల్ని. చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనం బ్రతికి చనిపోతే కొన్ని సంవత్సరాల తరబడి మనం గుర్తు చేసుకుంటారు. బైబిల్లో ఉన్న ప్రవక్తలను గుర్తు చేసుకుంటలేమా? యేసుప్రభుని గుర్తు చేసుకుంటలేమా? పేతురుని గుర్తు చేసుకుంటే మన దేశంలో పుట్టారు, మన రక్త సంబంధులు, మన బంధువులు, స్నేహితులు ఏదో దేశం ఎక్కడో పుట్టారు. వాళ్ళ ఊరికి మన ఊరికి ఎంతో దూరం 1000 కిలోమీటర్లు. కానీ గుర్తు చేసుకుంటాం. మంచితనం అలా ప్రపంచం అంతా పాకిపోతుంది పిల్లల. చెడ్డతనాన్ని మనం తొందరగా మర్చిపోతారు. మంచితనము నాకు నిజంగా ఎవరి పేరు వస్తలేదు. నువ్వు చనిపోయిన తర్వాత పేరు వస్తుంది. నువ్వు బ్రతికున్నప్పుడు రాదు మంచోడా. నువ్వు దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు నీకు పేరు రాదు, చనిపోయిన తర్వాత వస్తుంది. అర్థమైందా? చచ్చి విత్తనం వేసిన తర్వాత అది గింజలు బతుకున్నప్పుడే ఇన్ని గింజలు రావాలంటే రాదు. అది భూమిలో పడి చచ్చిపోయిన తర్వాత 100-200 విత్తనాలు ఇస్తావా ఏం పంట పండిందంటూ. బ్రతికున్నప్పుడు ఎవరికి పేరు రాదు. బ్రతికున్నప్పుడు యేసు ప్రభు కూడా పేరు రాలేదు. మీరు నిజాయితీగా బ్రతకండి. పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఏం చేస్తారు తెలుసా? 10 సంవత్సరాలు కాదు 10,000 సంవత్సరాల వరకు మనల్ని గుర్తుపెట్టుకునేటట్టుగా మనల్ని దేవుడు నడిపిస్తాడు. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఈ రోజు రాత్రికి వాక్యం ఏనే చెప్తాను అందరూ ఉండు అంటే ఇంటికి వెళ్ళిందా భార్య ఏమంటది? పనికి మళ్ళీ ఏదో చేసేపు వినాలి వాక్యం, కానీ అతను ఎంతసేపు చెప్తే అంతసేపు వింటారా? జల్ది రానిక చదవలేదు. తల్లే భార్యే దయ్యం, తల్లే దయ్యం, పిల్లలే దయ్యాలు. తల్లినందమా తల్లి ఊకోదు, భార్యనందమా భార్య ఊకుండదు. ఈ దయ్యాలు ఏం చేస్తాయి తెలుసా? మనల్ని బట్టి విడుస్తుంటాయి.
ఎలా పట్టి నీ భార్య అన్నది కదా, భార్య అన్నప్పుడు తల్లి కన్నా భార్య అంటుంటది. ఈ దయ్యాలు మనం పట్టి పీడిస్తాయి లేదా? అది తెస్తావా తేనా? ఆమె బంగారం తెచ్చింది తెస్తావా లేదా? పీడిస్తూనే ఉంటుంది. చీర తెస్తావా లేదా? పీడిస్తూనే ఉంటుంది. పీడ్చుక తిన్నంత వరకు విడిచిపెట్టాయి ఈ దయ్యాలు. ఆ పిల్లలకు బట్టలు తెచ్చారు కావా, దయ్యం పీడిస్తూనే ఉంటుంది. వద్దు పిల్లరా, బ్రతికిన రోజులు ఏం తీసుకెళ్ళలేము. దేవుని కోసం బ్రతకండి. అలా కన్ను మూర్తం ఉంది. మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి నిజం అంటే ఉన్నాడు. దయ్యాలు ఎవరు చెప్పండి? ఇప్పుడు ఆ సమాధుల్లో ఏం లేవు, బొక్కలు తప్ప. అర్థమైందా? ఆ సమాధుల్లో బొక్కలు తప్ప అసలు దయ్యమే లేదు. అర్థమైందా? మీరు భయపడకండి దయ్యాలు అస్సలు లేవు. నువ్వు లేవని నీ ధైర్యంతో ఉండు, నీకు ఏ దయ్యం రాదు. ఉన్నదనుకుంటే నీ నీడని నీకు దయ్యంగా అనిపిస్తుంది. అర్థమైందా? ఉన్నదని అనుకుంటే నీకు దయ్యం, లేదనుకుంటే ఏ దయ్యం లేదు. దయ్యాలు ఎవరు తెలుసా? ఈ దయ్యాలను ఏం చేయాలి తెలుసా? మనము దేవుళ్ళకి నడిపించి మంచిగా దేవుని కోసం బ్రతకటట్టు చేయాలి. ఇప్పుడు నాకు ఎంతమంది దయ్యాలు ఉన్నారు తెలుసా? మామ దయ్యం ఉంది, అల్లుడు దయ్యం ఉన్నాడు, కొడుకు దయ్యం ఉంది, అత్త దయ్యం ఉంది, భార్య దయ్యం ఉంది, అమ్మ దయ్యం ఉంది, నాయన దయ్యం ఉంది, అన్న దయ్యం ఉంది. అర్థమైందా? తమ్ముడు దయ్యం ఉంది. మీరు అందరు దయ్యాలే. ఆ దయ్యాల నుంచి ఏదో దేవుడు నన్ను మార్చుకున్నాడు, మిమ్మల్ని దయ్యాల నుంచి మార్చాలని రండి మంచిగా అంటే మనం ఎక్కడ వస్తాం? అర్థమవుతుందా? మంచిగా ఉంటుంది. ఏమద్దు. నువ్వు మంచిగా నీ భర్తకు మాటిని, నీ ఇంట్లో గొడవ ఉండదు. నీ భార్యను ప్రేమించి గొడవ ఉండదు. దేవుడు చెప్పిన మాట ప్రకారం బ్రతుకు అన్ని విధాలుగా. అందుకని 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభువు లోకానికి వచ్చి ఏమి ఇచ్చాడు? తన దేహాన్ని ఇచ్చిపోయాడు. ఈ రొట్టె అదేం తెలుసా? ఇదిగో నా శరీరాన్ని తీసుకున్నప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు తెలుసా? నేను పరిశుద్ధంగా ఉంది నా శరీరం. ఆ శరీరాన్ని తీసుకున్న మీరేం కావాలి? పరిశుద్ధపరచబడాలి. నా రక్తాన్ని తీసుకుంటున్నారు. నా రక్తం నీ పాపాన్ని కడిగింది. నీ రక్తం వల్ల నీ పాపాలని నీవు కడుగున్న తర్వాత వేరే వాళ్ళకు ఈ యొక్క పరిచర్య, నీ రక్తాన్ని చెమటగా మార్చి సువార్త ప్రకటించడానికి వెళ్ళు. ఎక్కడుంది? అది లేకపోతే శాపమే మన కుటుంబం. ఓకేనా? దయచేసి మళ్ళీ వారము ఆ దయ్యాల మాట విని ఆ దయ్యాల కోసం ఆలోచించి దేవుని దగ్గర రాకుండా దూరము కాకండి. ఏ దయ్యాలు? ఆ దయ్యాలు, బయట ఉన్న దయ్యాలు. ఆ దయ్యాలు రాని ఏమన్నది? ఆ దయ మనమేమనుకో తెలుసా? ఆ దేవుడు దయ, మీ దేవుడు అవి అనేక మనలే దయాలు మోస్తాను ఇట్లా అన్నారు అనుకోండి. ఇప్పుడు నా మీద ఎలా ఉంటుందా? మమ్మల్ని అందరు దయాలన్నట్టు, మరి మాది దయాలే. నేను కూడా ఒకప్పుడు దయాన్ని ఉన్నా. ఇంకా ఆలోచన నేను దయాన్నే. మళ్ళీ నేను పరిశుద్ధునని మీరు అనుకోకండి. నాలో ఏమైనా చెడ్డ ఆలోచన నేను దయ్యాన్నే. కానీ దయ్యంగా ఉన్న నన్ను దేవుడు మార్చి సరి చేయాలనుకుంటున్నాడు. అది అర్థమైందా? మోకరిద్దామండి, ప్రార్థిద్దామండి. దేవుని వాక్యం చక్కగా మన దేవుడు వినిపించాడు. అర్థమైంది కదమ్మా? దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు ప్రియులారా.